న్యూస్ 81కు స్వాగతం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని గుట్టరాజేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో భాగవత సప్తాహ ప్రవచనకర్త అభినవసుక భాగవత భాస్కర బిరుదాంకితులు బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారిచే శ్రీ శివ మహాపురాణ ప్రవచన జ్ఞాన యజ్ఞం ఈరోజుతో 7వ రోజుకు చేరింది. బ్రహ్మశ్రీ భాస్కర శర్మ గారు శివ మహాపురాణంలోని అనేక ఘట్టాలతో బాటు పురాణాల్లోని చాలామందికి తెలియని ఎన్నో నూతన విషయాలను కూలంకషంగా పర్యాయ పదాలను ఉపయోగించి చక్కని ఉపమానాలతో పండిత పామరులకు సైతం అర్థమయ్యే రీతిలో వివరిస్తున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను కూడా బుర్ర భాస్కర్ శర్మ ఈ ప్రవచనం కార్యక్రమం ఆరంభానికి ముందు జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన దేశాన్ని కాపాడేది మన జెండానే అని అన్నారు. మన దేశంలోనే పౌరులే కాదు జంతువులు సైతం దేశభక్తి కలిగి ఉన్నాయని, ఝాన్సీ లక్ష్మీబాయి యుద్ధం చేసేటప్పుడు గుర్రం కాలు విరిగితే విరిగిన కాలుతోనే యుద్ధంలో పాల్గొని గోడ దూకి ఝాన్సీ లక్ష్మీబాయిని బసకు చేర్చాకనే ప్రాణాలు విడిచిందని, ఆ గుర్రం దేశభక్తి మరచిపోలేనిదని ఉద్ఘటించారు. గంగేయుడు, దేవవ్రతుడు తదితర పేర్లతో పిలువబడుతున్న భీష్మ పితామహుని వృత్తాంతాన్ని హృదయాలకు హత్తుకునే విధంగా చెప్పారు. ఏ వేడుక చేసుకున్నా ఉమ్మడిగా చేసుకున్నప్పుడే బాగా ఉంటుందని, విడిగా చేసుకుంటే చూపరులకు బలహీనత స్ఫురిస్తుందని అన్నారు. అమ్మానాన్న తర్వాత స్థానం అన్నకు దక్కుతుందని, అమ్మలోని మొదటి అక్షరం నాన్నలోని చివరి అక్షరం కలిపితే అన్న అవుతుందని, కుటుంబంలో అమ్మానాన్న తర్వాత స్థానం అన్నకే ఇవ్వాలని అన్నారు. కార్యక్రమం అనంతరం భక్తులందరికీ మహా అన్న ప్రసాదం అందించారు. దాదాపు 1500 మంది అన్న ప్రసాదం స్వీకరించారు. అన్న ప్రసాద సేవలో సత్యసాయి సేవా సమితి కన్వీనర్ బట్టు రాజేందర్ ఆధ్వర్యంలో 45 మంది సత్యసాయి సేవా సమితి సభ్యులు సేవలందించారు. ఈనాటి కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు గుంటి జగదీశ్వర్, సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం, కార్యక్రమ నిర్వాహకులు నరేందుల అమర్, చంద్రకళ, ఊటూరి భాస్కర్, గంగా, ఊటూరి శంకర్రావు, ఉమాదేవి, ఊటూరి లక్ష్మీనరసింహారావు, శ్రీలత, ఊటూరి వేణుగోపాల్, విజయవాణి, ఊటూరి హరీష్, కళ్యాణి, ఊటూరి గణేష్, శ్రీవాణి, ఊటూరి మహేష్, విద్య, కొత్తపెళ్లి శ్రీనివాస్ భవాని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రం తెలిపారు. शुभ नामे गाये तब शुभ आशीष मांगे गाये तब जय गाथा जन गण मंगल गायक जय हे भारत भाग्य विधाता जय
కనుక ఏజో తస్మాత్ తవాహం సుప్రీతః ప్రీత్యా వరం అనుత్తమం. కనీసం మరణించిన తర్వాత అయినా ఆ జీవుణ్ణి ఆనందంగా బ్రతికించడానికి ఆలోచించిన కొడుకే నిజమైన కొడుకయ్యా అని చెప్పారు. ధర్మాచరణేన పార్థివ ప్రజా తద్ అనువర్తంతే ప్రమాణాచరితం సదా. ఎవరు ఆ విధంగా పితృదేవతలను ఆరాధిస్తారు, విధి విధానాన్ని అనుసరించి ప్రతి వర్ణానికి ఓ పద్ధతి చెప్పబడి ఉన్నది. ఆ పద్ధతిని అనుసరించి చాలామందికి సందేహం ఉన్నదండి. ఏమిటో సందేహం అంటే, అయ్యా మేము వైష్ణవం కదా, ఎంతమంది బ్రాహ్మణులను పిలిచి దర్శనం పెట్టాలని మాకు ఉన్నది, కానీ మేము వండితే వాళ్ళు తినరు కదా అనేటువంటి సందేహం. మీరు వండితే వాళ్ళు తినకూడదు, తినరు కాదు, తినకూడదు. ఏమండి వచ్చే నష్టం ఏమిటి? మేము కూడా మడిగట్టుకుంటామండి, మీకన్నా శుచిగా ఉంటామండి, అంత మంచిదే, వాస్తవం. ఒకప్పుడు ఏమాత్రం సందేహం లేదు. అంత జాగ్రత్తగా ఉంటున్నాడు. నిర్భయంగా చెబుతున్నా నేను, బ్రాహ్మణుడు ఎలా ఉంటారో అలా ఉండటం లేదండి. అర్థమైందండి? అయితే చేస్తాను, నాకు మాత్రం వచ్చు, సంకల్పం చెబుతా చేస్తాను, మంత్రం చెప్తాను. ఓ చాకలి వాడి దగ్గర ఓ గాడిద ఉన్నది, కుక్క ఉన్నది. గాడిద ఏం చేస్తుంది? మూసికెడుతుంది. ఉతకలు పెడితే అవి ఎవరో దొంగ వచ్చి దోచుకుపోకుండా కారలా కాస్తుంది. ఒక్క రోజున ఆ కుక్క చెప్పిందట, నేను అనవసరంగా అరవను, వీడు నాకేమీ పెట్టట్లేదు, నువ్వేదో బట్టలు మోస్తున్నావు కదా అని నీకు ఆహారం పెడుతున్నాడు, నేనెందుకు మొరగాలి, నేనెందుకు అరవాలి దొంగలు వస్తే అని మొరాయించి కూర్చున్నది కుక్క. అయ్యయ్యో నా యజమాని నాకు అన్నం పెడుతున్నాడు కదా అని గాడి తెరిచింది. అరిచేటప్పటిగా దొంగలు పారిపోయారు. వాడికి మెళుకు వచ్చింది ఇంటి యజమానికి. నువ్వు ఎందుకు అరుస్తున్నావు అనవసరంగా, ఇంకోసారి అరిచావంటే ఊరుకోను అని కొట్టాడండి దాన్ని. ఎవరు చేయవలసిన పని వారు చెయ్యకుండా ఇంకొకరు అటువైపు నువ్వు వెళ్ళకుండా ఆ బ్రాహ్మణుడే తట. అంతేగాని నేను పెట్టేది వాళ్ళు తినరు కదా, నువ్వు వండితే పర్వాలేదు నాకు బంగ్ వస్తుందని తీసుకెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ క్షణంలో ఎవరో చెప్పిన విషయాన్ని నేను మీకు ఈ శివపురాణంలో తెలియచేస్తున్నానా, అయినా నా ఈ మాట మీకు చేరి మీ ద్వారా ఇంకెవరి లోకాలు ఉన్నది అని వాళ్ళు ఆచరించగలిగితే, అలా ఆచరించే వాళ్లకు నేను కూడా నమస్కరిస్తున్నాను అన్నాడండి సూతుల వారు. పితృయజ్ఞం ఎవరు చేస్తారో లేని వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకు అన్నదానం చేస్తున్నారండి. ఎవరిని పిలిచి చేస్తున్నారు అన్నదానం? లేని వాళ్ళు. ఉన్నవాళ్ళను పిలిచి పెడితే వాళ్ళు వస్తారు, తింటారు. ఏ ఉప్పు ఏ కారణం తగ్గితే నానా తిట్లు తిడతారు, లేకపోతే బాగుంది అంటారు, మనం ఇచ్చింది పుచ్చుకుంటారు, పెడతారు. కానీ లేని వాడు ఉన్నాడే, అందులో ఏ తేడా ఉన్నా వాడి ఆకలి వాపినటువంటి ఆనందాన్ని పొంది, అయ్యా నాకు ఇంత అన్నం పెట్టావయ్యా, అన్నపూర్ణమ్మ తల్లిగా అన్నం పెట్టావు, చాలా సంతోషం అయ్యా అని ఒక్క మాట అని పెడతాడు మన ముందు. అవునా కాదా అండి? తిని విసుక్కుని కసురుకుని వెళ్ళేవాడి కన్నా అందులో ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా ఏదైనప్పటికీ కూడా ముందు కడుపు నింపావయ్యా, అది ఆనందం అంటారండి. కనుక ఎవరికి మనం అన్నం పెట్టాలి, పిలిచి మరీ అన్నం పెట్టాలి అంటే ఎవరికి పెట్టాలి? లేని వాడిని పిలిచి పెట్టాలి. ఉన్నవాళ్ళందరినీ కొట్టు పెట్టి పిలవలసిన ఆలోచన లేదు. ఎవరింటో వాళ్ళు తింటారు, వాళ్ళు ఉన్నది కూడంతా. కానీ లేని వాళ్ళని ఊళ్ళో తిరిగి తీసుకొచ్చి మరీ కూర్చోబెట్టి భోజనం పెట్టాలి. ఊరికే వాడి జోలిలో ఇంత వేయడం కాదు, బాగా గుర్తు పెట్టుకోండి. అందులో దాన ధర్మములు చేయడంలో మన దేశానికి ఉన్నంత దివ్యత్వం ఇంకొక దానికి లేదండి.
ఏం చేయడంలో దివ్యత్వం ఉన్నది. దాన ధర్మములు ఇతర దేశస్తులు ఎవ్వరూ చేయరు. వాళ్ళ సుఖాల కోసం వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. అదే అలవాట్లు కూడా మనం చేసుకుంటున్నామండి. మన కర్మ కాలం చేసుకుంటున్నాం. ఎవరైనా ఇళ్ళలో అన్నాలు వండుకుంటున్నారా అండి? వాడి రోజున వండుకోవటంలా, కూరలు వండుకోవటంలా. బజారుకి 4 కర్రీ పాయింట్లు ఉన్నాయి. వెళ్ళి కూరలు కొనుక్కు తెచ్చుకుంటున్నారు. ఆ ఎలక్ట్రిక్ శుభ్రంగా అది ఆఫీసు నుంచి వచ్చేటప్పటికి ఊరుకుంటుంది, అట్లాగే ఉంటుంది. వచ్చేటప్పుడు కూరలు కొనుక్కు రావడం, దాంట్లో వేసుకోవడం, అన్నం పెట్టుకోవడం, తినడం తప్ప ఇంట్లో వండుకోవడం. ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళకు బోలెడంత సంపద ఉన్నది. ఆ సంపదనంతటినీ కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి అన్నం పెట్టేవాళ్ళు. కూర్చోబెట్టి అన్నం పెట్టడం. మీకు పప్పు కావాలా, మీకు చారు కావాలా, మీకు కూర కావాలా, ఇలా అడిగి మరీ వడ్డన చేసి తినిపిస్తున్నారండి. లేని వాళ్ళందరికీ కూడా, బీదవారికి. దాన్ని మనం సంతర్పణ అంటాం. అన్నదానం అనకూడదు. ఏమనాలే? సంతర్పణ, సమ్యక్ తర్పణ, సంతర్పణ. అలా సంతర్పణ చేస్తున్నారండి. ఆ సంతర్పణ జరుగుతుంది. కాలం కూర్చుని తింటుంటే కొండలు కూడా కరిగిపోతాయి కదండి. కరిగిపోతాయా లేదా? వాళ్ళ ఉన్న ఆస్తి మొత్తం ఏమైపోయింది? సంరాజంచ విరాజంచ విశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్టయా ముఖేతయా మాసకం సుజామసి అనే లోపల కర్పూరం కాస్త ఏమైపోతుంది? కరిగిపోతుంది. అలాగే వీళ్ళ ఆస్తి కూడా ఏమైపోయింది? కరిగిపోయిందండి. మొత్తం అంతా ఏమీ లేకుండా పోయిందా అనిపిస్తుందండి. ఖచ్చితంగా సామాన్యంగా పెడుతున్నారండి. 2 కూరలు, పప్పు, పెళ్ళే కదండి ఇది. ఆ పరమేశ్వరుని పెళ్లి రేపు 28వ తారీఖు జరుగుతుంది. పెళ్ళి ఎన్ని రోజులు జరగాలి? 5 రోజులు పెళ్ళి. కాకపోతే మనం రావయ్యా అంటే వచ్చేవాళ్ళు ఎవరు ఉంటారండి? పెట్టే అదృష్టం. పెద్ద పెద్ద సిటీల్లో ఒకవేళ సజ్జనం మిగిలినా పెట్టడానికి మిచ్చగాళ్ళు ఎవరు రాదు. అపార్ట్మెంట్లు అయితే అసలు రాదు. అర్థమైందా అండి? ఎవరింటికి వస్తారు? వాడు ఎవడో అమాయకంగా బెల్లు కొట్టాట కింద. ఆ పైన 5వ అంతస్తులో ఉన్న ఆవిడ కిందికి చూసి ఎవరు కావాలి అని అడిగింది. వాళ్ళ ఇంటి బెల్లు మోగింది. వాడికి తెలియక అక్కడ ఉన్న బెల్లు కొట్టాడు, కాలింగ్ బెల్. ఆవిడ పైనుంచి అడిగింది. అడిగితే ఏం కావాలయ్యా అని అడిగింది. అమ్మ అడుక్కోవడానికి వచ్చాను, బెచ్చమన్నాడు. బెచ్చగాడు కూడా కాలింగ్ బెల్ కొడతాడా అన్నది ఆవిడ. లిఫ్ట్ లేదు కదమ్మా, అందుకు బెల్లు కొట్టా అన్నట్టు వాడు. ఏం చెబుతాడండి? ఆ లిఫ్ట్ ఉంటే ఏం చేస్తాడు? పైకి ఎక్కుతాడు. ఎవరు దొరకట్లేదండి, పెడదామన్నా. ఒకవేళ చదివాడు ఏమని, ఏం చేసైనా సరే వీళ్ళకు రోజు అన్నం పెట్టాలి. ఇప్పటిదాకా పెట్టారు కదా, ఆ దగ్గర ఏదైనా ఉంటే ఇవ్వండి, మేము పేదవాళ్ళకి అన్నం పెడతా. నువ్వు పేదవాళ్ళకి అన్నం పెట్టడం కోసం మేమెందుకు ఇవ్వాలయ్యా? మేమెందుకు ఇవ్వాలి? ఆ ప్రశ్న వస్తుంది కదా అండి. అయోధ్యలో ఎవరు ఆదరించారండి. ఇబ్బంది వాళ్ళకు వసూలు చేశారు. రూపాయి వసూలు చేశారు. ఇలా కోసం రూపాయి వసూలు చేశారు. అలాగే నా దగ్గర తప్పేమీ లేదు. ఇదిగో ఎంతైతేనే నేను తీసుకుంటాను అనే నియమం ఉండకూడదు. అది తప్పు. ఆ వేద పండితుడు వాకిట్లో నిలబడి అన్నపూర్ణమ్మ తల్లి అన్నం పెట్టమన్నాడు. జాగ్రత్తగా వినండి. ఆ వాకిట్లో అరుగు దానం చేయలేదు కనుక ఈ జన్మలో దరిద్రుడు అయ్యావు. ఈ జన్మలో దరిద్రుడు అయ్యావు కనుక ఇప్పుడు కూడా నువ్వు దానం చేసే అవకాశం లేదు, ధర్మం చేసే అవకాశం లేదు. కనుక వచ్చే జన్మ కూడా ఏమవుతావు? దరిద్రుడివే అవుతావు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మనము దానికి మీ అందరికీ శుభాశం. అందరి కళ్ళకు నీళ్ళు వచ్చినట్టు ఎంత మంచిగా శంభో మహాదేవ శంకర శివ, శంభో మహాదేవ శంకర శివ,
శంభో మహాదేవ శంకర శివ హర పార్వతీ పటే హర హర మహాదేవ. రాజేశ్వర స్వామి వారికి అక్కడే ఉన్నటువంటి తదితర దేవతాగణానికి శతకోటి వందన శుభ సమర్పణం చేస్తూ ఈ జగిత్యాల నగరంలో వెంచేసి ఉన్న సకల దేవతాగణానికి శాస్త్రాల ప్రణిపాదములు సమర్పిస్తూ శ్రీ మహాశివపురాణ గాథను శ్రవణం చేయడానికి వస్తూ ఉన్న తండ్రులకు ఆ దేవదేవుడైన జగన్నాథుని దివ్య ఆశీస్సులు, ఆ పరమేశ్వరుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగవలే అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనకందరికీ తెలిసినటువంటి విశేషం రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం. రవి అస్తమించినటువంటి సామ్రాజ్యం ఒకప్పుడు భారతదేశం అంటే ఇతర దేశాలన్నీ కూడా భారతదేశం వైపే చూచేది. అన్ని రకాలైనటువంటి సంస్కృతి ఇతర దేశాలకు పంచినది ఎవరు అంటే భారతీయులు. వస్త్రాన్ని కట్టుకోవడం నేర్పింది కూడా భారతీయుడే. భోజనం ఎలా చేయాలో నేర్పింది భారతీయుడే, చైనా వాడు కాదు. అన్ని దేశాలకు దివ్యమైనటువంటి సంస్కృతిని అందించినటువంటి సనాతనమైనటువంటి ఆర్ష సంప్రదాయం. ఆర్ష సంప్రదాయం అంటే ఋషుల చేత గీయబడిన సంప్రదాయం అని అర్థం. ఆ ఋషులు మహాభావులు తపస్సు చేసినట్టు అందించారు ఈ సనాతనమైన ధర్మ. రాజ్యకాంక్ష చేత హిందూ ధర్మం పైన ఉండేటువంటి పగ చేత అనేక మంది అనేక రకాలుగా ఈ దేశం మీద విజృంభించారు. ఆ బ్రిటిష్ సామ్రాజ్యం వాళ్ళు భారతదేశాన్ని ఎంతగా హింసించారు అంటే, హింసించడం అంటే కేవలం కత్తులతో నరకడము, బాణాలతో చంపడము, తుపాకులతో కాల్చేయడమే కాదు, మానసికంగా కూడా ఇక్కడ ఉన్న దివ్యమైన సంపద అంతటినీ వాళ్ళ దేశానికి తీసుకెళ్ళేవారు. వచ్చేటప్పుడు ఆ గోడలను మట్టి వేసుకుని వచ్చేవారు. జాగ్రత్తగా ఉంటున్నారా అండి? వచ్చేటప్పుడు మళ్ళీ వాళ్ళ దేశం నుంచి మన దేశానికి వచ్చేటప్పుడు మట్టి పోసుకొచ్చేవారంట. దాంట్లో భారతీయుడు ఒకడు అడిగాడు, మా కోసమేనా ఈ మట్టి అని అడిగాడంటే, వెలి వాళ్ళ కదా, మీకోసం కాదు, కొత్త గొప్ప బరువు ఉంటే కానీ సక్రమంగా వెళ్ళదు ఈ నావా. ఆ బరువు కోసం మా దేశపు మట్టి తీసుకొచ్చి ఇక్కడ పోస్తున్నామే తప్ప మా దేశానికి సంబంధించినది మీకు గట్టి బరకకుండా అందడానికి వీలు లేదు. మీ దేశానికి సంబంధించినవన్నీ మాకు సంబంధించినవే అని గద్దించి చెప్పినటువంటి ఆ ఆంగ్లేయుణ్ణి సామాన్యమైన కొల్లాయి గుడ్డ కట్టుకుని భగవద్గీత చేత పట్టుకుని తరిమి కొట్టాడు మహానుభావుడైనటువంటి తరిమి కొట్టాడు. ఆగస్టు 15, 14వ తారీఖు ఆ బ్రిటిష్ వాళ్ళు మీ రాజ్యం మీకు ఇస్తాము అని అంగీకరించారు. మేము దాని స్వాతంత్రం ఇంకా అప్పటికి రాలేదు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి తరువాత 5 నెలలు మన రాజ్యాన్ని మనం ఎలా పరిపాలించుకోవాలో, ఎవరికి ఏ అధికారాలు ఉంటాయో, ప్రజలకు ఏ విధమైనటువంటి స్వాతంత్ర్యం ఉంటుందో
ఇవన్నీ ఎవరు ఏమీ అనుకోకుండా ఉంటే చెబుతా మాత్రమే కాదు. 14 మంది సభ్యులు ఉన్నారు. అందులో బాబు రాజేంద్ర ప్రసాద్ అని మహానుభావుడు ఒక ఆయన. ఎవరు ఆయన గురించి తలుచుకొని కూడా తలుచుకోవట్లేదు. మహానుభావుడు, గొప్ప మేధావి. అనేక మంది పెద్దలు ఆ రాజ్యాన్ని నిర్మాణం చేసి స్వయం పరిపాలన, ఆ కారణం చేత దీన్ని గణతంత్ర దినోత్సవము అని అంటున్నటువంటి ఆ బ్రిటిష్ వారి నియమాల చేత కానీ వాళ్ళ కట్టడి చేత కానీ దుఃఖాన్ని పొందినటువంటి వాళ్ళందరికీ ఎంతో మంది మహానుభావులు, ఇంకా గాంధీ గారు, నెహ్రూ గారు మాత్రమే కాదు, అనేక మంది పెద్దలు ఈ స్వాతంత్ర్యం రావాలని, మగవాళ్లే కాదు ఆడవాళ్ళు కూడా ఎంతగా ఎదిరించింది అంటే, సర్వసాధారణంగా ఒక మనిషి చేస్తుంటే బ్రిటిష్ వాడితో ఒక ఆడపిల్ల యుద్ధం చేస్తుంటే ఆ గుర్రం కాలు విరిగిపోయింది. ఆవిడ బ్రిటిష్ వాళ్ళ